మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. సరే, అంటే ఇప్పటి వరకు మీకు ఇది నాకు నేను బాగా సంతోషపడ్డ విషయం అని అనుకున్న సందర్భం ఉంది ఏదన్నా? సంతోషపడే పిల్లల మ్యారేజ్ అయిపోయినాయి హ్యాపీగా. ఇప్పుడు అనేది ఒక చేయడానికి ఈ ఫ్లోర్ కట్టినా బాబుకు ఒకరిని ఇప్పుడు మ్యారేజ్ చేసాడు. ఓకే ఓకే. ఇంకొకటి అంటే బాగా బాధపడ్డ సంఘటన? బాధ అంటే ఇక కేసులలో జైల్లో పడి తిరగడము, అప్పుడు సజలు ఏదైనా ఉంటాయి కదా, ఆ భయం ఉంటుంది. అవన్నీ వద్దు అనుకొని సైడ్ జరిగేసి ఒక బిజినెస్లో దిగి ఒక్కొక్క మెట్టు ఎక్కుంటా కష్టపడుకుంటూ వచ్చిన వాళ్ళు. సడన్గా రాదు ఎవరికి. కిందికి వెళ్ళి మనం పట్టుదల ఉంటే ఏదైనా చేయొచ్చు. కృషి ఉండి పట్టుదల ఉండాలి, దాని వెంబడి కష్టం ఉంటుంది, అది చేస్తేనే మంచి సక్సెస్ అవుతుంది. కానీ ఓకే అన్న, మీరు ఇందాక అన్నారు కదా, అంటే సెటిల్మెంట్లు చేయిస్తాము, రియల్ ఎస్టేట్ ఇవన్నీ అన్నారు కదా. సెటిల్మెంట్లు అంటే ఎట్లాంటి సెటిల్మెంట్లు అన్నట్టు? అదే ఇప్పుడు ఎవరైనా కబ్జా ఉన్నాయంటే వాళ్ళు వస్తారు మన దగ్గరికి. వచ్చినప్పుడు ఏంటంటే మనము అది చేస్తాం, మనం ఇద్దరిని పిలిపించి మాట్లాడడం. ఇది కాదు, ఇంత అమౌంట్ ఇప్పించడము, వాళ్ళ జెన్యున్ పేపర్లు ఉంటే కొన్ని అట్లా కాంప్రమైజ్ చేయడము. కొన్ని ఇది అంటే మీది మంచిగా ఉన్నదన్న. ఎందుకు చెప్పన్నా, ఈ లాయర్లు వీళ్ళకి అయితే కొన్ని లక్షలు తీసుకుంటారు, కానీ అంటే అందరు కాదు. 10 సంవత్సరాలు నడుస్తుంది కోర్టులో నడుస్తుంది. ఇప్పుడు ఒక లాయర్ ఆపోజిట్ వాళ్ళతో కలిసిపోయారు అనుకో, అది ఓడో కేసు ఓడగొట్టేస్తారు. జెన్యున్ అయినా సరే కేసు ఓడిపోయేటట్టు చేస్తారు. ఇప్పుడు అట్లా ఇంకా ల్యాండ్ ఇష్యూస్ అయితే ఫుల్, ఇంకా అసలు లాయర్లు అటు పైసలు అడుగుతూనే ఉంటారు. ఇక అయిపోతుంది అంటేనే ఉంటారు, మళ్ళీ పైసలు అడుగుతారు. అది కొన్ని సంవత్సరాలైనా అలానే ఉంటది. మాక్సిమం అట్లానే నడుస్తున్నాయి ఇప్పుడు. ఓకే, ఒకటి 5-6 కోట్లు అంటే ఇట్లా ఇద్దరి మధ్యలో సిస్టర్ కోర్టులు వేసింది. వాళ్ళ అన్నదమ్ములు తిరగాలి కోర్టుకు. వాళ్ళ సిస్టర్ లాయర్ను కలుపుకొని ఇక్కడ తింపేసుకొని కేసు ఓడిపోయేటట్టు చేశారు. అట్లా నా దగ్గరకు వచ్చింది కేసు. వస్తేనే ఇద్దరిని పిలిపించేసి కూర్చొని మాట్లాడిపించేసి 4 కోట్లు ఇప్పించాను. 4 కోట్లు అంటే మీరు కూడా పూర్తిగా ఇన్వాల్వ్ గారు, ఇంకా మీ కింద అట్లా వాళ్ళే నేను అసలు పోనేడికి మనోళ్ళే పోయి కూర్చొని మాట్లాడి మెయిన్ ఉంటే నేను వచ్చి ఫైనల్ చేసేస్తాను. అంటే ఓన్లీ ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు 6 కోట్లు అడిగారు, 4,20,00,000కు ఓకే చేసిన. ఓకే, 4 కోట్లు 4,20,00,000. ఓకే, అంటే ఈ డీల్ కా లేకపోతే ఆ ల్యాండ్ వాల్యూ? ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉంది, 50 కోట్లు ఉంది. సొంతం చెల్లెలు కేసు వేసింది కోట్ల. ఇద్దరు చెల్లెళ్ళు తీసుకొని కోట్ల కేసు వేసారు. వాళ్ళు 6 కోట్లు అడిగారు, 3 కోట్లు అడిగారు. 4,20,00,000కు ఈ ఒక మొత్తం 8,40,00,000కు ఓకే చేసినాం. ఇద్దరు చెల్లెళ్ళకి అలాగల 4,20,00,000, 4,20,00,000. అంటే ఇప్పుడు మీకు ఇట్లాంటి అన్ని ఇప్పుడు అక్క చెల్లెళ్ళ ఈ అన్నదమ్ముళ్ళ ఈ ల్యాండ్ ఇష్యూస్ కూడా? ల్యాండ్ ఇష్యూలే కాదు, కొట్లాడుకుని వస్తాయి, పంచాయతీలు వస్తాయి, అన్ని వస్తాయి. ఇవన్నీ చూసినప్పుడు చెప్పు అంటే అట్లా భయపడతారు కదా. మన పేరు అంటే జర భయపడతారు. నాకు కొట్లాడుకున్నా ఏదన్నా ఇట్లాంటి ఇష్యూస్ ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? లోకమంతా గిట్ల తయారైంది అని అనిపిస్తుందా? లేకపోతే 1 year లో విడాకులు తీసుకుంటారు చాలా మంది. మ్యారేజ్ అయినా 1 year. నా దగ్గర 100 కేసులు వస్తాయి. వాళ్ళు కూడా వచ్చారా? చాలా మంది 100 కేసులు విపరీతంగా కోర్టులో నడుస్తాయి. పాపం కోర్టులో ఏం చేస్తారు వీళ్ళు? 1 year లో బాబు పుట్టి కొడుకు ఏమైనా పాప ఎవరైనా పుట్టిన అనుకో కోర్టులో వేసుకుంటారు ఇద్దరికి వాడక. ఇప్పుడు అది మాట్లాడాలంటే మన న్యాయసంటలు ఉంటేనే ఇద్దరు వచ్చి కూర్చొని మాట్లాడుకుంటారు, వేరే వాళ్ళకి వినరు. లేకపోతే అట్లా కేసులు పిలిపించేసి 20 లక్షలు 30-50 లక్షలకు మాట్లాడేసి క్లోజ్ చేస్తారు. కానీ నిజంగా ఈ లాయర్లు వీళ్ళ దగ్గరికి పోయేదానికంటే మీ దగ్గరికి లాయర్లే అంటారు. మీరు ఎందుకు పెద్ద మనిషితో మాట్లాడుకోరు, క్లోజ్ చేసుకోరు అంటారు. కోర్టుల కేసులు ఉన్నాయి చాలా మటుకు.